ఇక్కడ మీరు మాకు యూట్యూబ్ ఛానల్ రావడము అంటే మరి ఒకసారి వచ్చింది కదా 10 సార్లు రావాల్సి వస్తుంది, ఎందుకంటే మీరే వస్తారు మేము కాదనేది. అదే మరి కంపల్సరీ రావాలి, ఇలా ప్రోత్సహించినట్టయితే మనం కంపల్సరీ. నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన శ్రీ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ దగ్గరికి రావడం జరిగింది. మన ఉడ్స్ కుర్మవాడ వరంగల్ దగ్గరికి అయితే. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చాలా బ్రహ్మాండంగా అయితే విగ్రహం ఉండడం జరిగింది. అండ్ నేను చాలా వీడియోస్లో చెప్పా. అండ్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ సతీష్ అన్న ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన కమిటీ వాళ్ళు కూడా ఉండడం జరిగింది. అండ్ అంకుల్తోని కూడా నేను మీకు మాట్లాడిస్తా. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జై గణేష్ అన్న. గణేష్. మన కమిటీ పేరు ఒకసారి అంకుల్ మీరు కూడా నాకు సబ్స్క్రైబర్కి మీరు ఒకసారి చెప్పండి. విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ కుర్మవాడ. మనకి ఇక్కడ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమన్నా కావడం జరుగుతుందా? ప్రోగ్రాంలు చాలా సార్లు చేసినాం. 34 ఏళ్ళు మేము గత 34 ఏళ్ళ కాంచి మేము గణపతిని పెట్టడం జరుగుతుంది. చాలా సార్లు అన్ని కార్యక్రమాలు చేసినాము. ఈ మధ్య కాలంలో అన్నదానం చేయడము సోన్సో చేస్తున్నాం తప్ప కార్యక్రమం పెడతలేము. అదే స్పెషల్ ప్రోగ్రామ్ అన్నదానం, కుంకుమ పూజ, గరక పూజ జరుగుతుంది. రోజుకు ఒక పూజ జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క రోజు వీళ్ళకి గరక పూజ, ఇవాళ గరక పూజ ఉన్నది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజ జరుగుతూ ఉంటుంది అనమాట. అట్లా ఆ విధంగా ఈ 9 రోజులు 9 పూజలు జరుగుతూ ఉంటాయి. శుక్రవారం నాడు కుంకుమ పూజ చేస్తాము. నిన్నేం పూజ చేసినాం మనం? తమల పూజ. ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజ జరుగుతూ అట్లా జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అంకుల్ ఇక్కడ మనకు మట్టి విగ్రహం అయితే పెట్టడం జరిగింది. అవును. ఈ మట్టి విగ్రహం అనేది మీరు ఎన్ని మంత్స్ బిఫోర్ మీరు దీనికి ప్లాన్ చేయడం జరిగింది? అంటే చేపించే కాడ మాకు ఈ మోడల్లో కావాలి అని మీరు 3 నెలల ముందు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ 3 నెలల ముందు దీన్ని మాకు మట్టి విగ్రహం కావాలని, ఈ డిజైన్లో కావాలని చెప్పని ఆ యూత్ పిల్లలందరూ కూర్చొని ఇలా దానికి సతీష్ కొంచెం ఈ విధంగా చేద్దామని చెప్పని పిల్లలందరూ కలిసి ఇట్లా చేయాలని చెప్పని వాళ్ళు అనుకున్నారు. అదే విధంగా వాళ్ళు చెప్తే దాన్ని బట్టి చేసిండ్రు. అదే ఆ పెద్ద వినాయకుడు కూడా చిన్నది కూడా సేమ్ అట్లే ఉంటుంది. అదే గరక ఉన్నది కాబట్టి మీకు అవుపిస్తలేదు కదా, సేమ్ అదే ఉంటుంది. ఇది హైదరాబాద్ నుంచి సెలక్షన్ చేసి తీసుకొచ్చినాం. అవునా? ఇట్లా ఉండాలని హైదరాబాద్ తిరిగి అది సేమ్ తీసుకొచ్చింది. పూజ వినాయకుడు అట్లే ఉండాలి, అదే పెద్ద విగ్రహం అట్లే ఉండాలని ఆ విధంగా చేసి తీసుకొచ్చినాం అనమాట. ప్రతిసారి కూడా 2-3-4 నెలల కాంచి ఈ ప్లానింగ్ లో ఉంటారు పిల్లలందరూ. ఎప్పుడు కూడా అందరు కూర్చుంటారు, ఎట్లా చేస్తే బాగుంటది. అది డిజైన్ కూడా ఈ డిజైన్ మళ్ళీ నెక్స్ట్ ఉంటుంది. ఇక ఈ డెకరేషన్ మళ్ళీ నెక్స్ట్ ఉండదు, మళ్ళీ నెక్స్ట్ వేరే ఉంటుంది. మళ్ళీ ప్రతి సంవత్సరం డెకరేషన్ వేరే ఉంటుంది, గణపతి దేవుడు వేరే ఉంటుంది. సరే అంకుల్, థ్యాంక్ యూ. అండ్ అలానే మిగతా కమిటీ మెంబర్స్ కూడా సరైతే మీకు మాట్లాడి ఇప్పుడు మన సతీష్ అన్నతో కూడా సరైతే మాట్లాడిస్తా. జై గణేష్ అన్న. జై గణేష్ అన్న. ఎప్పుడు చూసినా కూడా షెడ్ లైన్ అయితే చాలా సార్లు కనబడడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా దగ్గర ఉండి మాత్రం గణేషునికి అయితే ప్రతిరోజు ఆర్డర్ ఇచ్చిన కాడ నుంచి ప్రతిరోజు మాత్రం అక్కడ మీరు వెళ్ళి చూడడం జరిగింది. నాతో కూడా చాలా సార్లు కలవడం జరిగింది. మీకు చాలా స్పెషల్ థ్యాంక్స్ ఫర్ సతీష్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఏమన్నా చెప్పగలుగుతారా? ఇప్పుడు వరంగల్లో నెంబర్ 1 ఛానల్ అంటే మా నాన్నగారిదే. చాలా విగ్రహాలు కూడా చాలా బాగా కవర్ చేస్తున్నాడు. ఇంత ఓపికగా వినాయకుని విగ్రహాలు ఇప్పటివరకు ఏ యూట్యూబర్ కూడా చేయలేదు. అన్నను అందరూ సపోర్ట్ చేసి ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ వినాయకుని ఆశీస్సులు కూడా అన్న మీద ఎప్పటికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. మెంబర్తో అయితే మాట్లాడా. అండ్ అలానే ఇంకో కమిటీ మెంబర్తో అయితే మాట్లాడిస్తా. చెప్పండి మీ పేరు? నా పేరు ప్రవీణ్ అన్న. అలా ఇక్కడ మనకు కుందన్ వర్క్ అనేది గణేషునికి అయితే ఉండడం జరిగింది. అండ్ మనకు కండువ కూడా చూసుకున్నట్టయితే మొత్తం రియల్ గా ఉంది. అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు దీంట్లో కుందన్ వర్క్ మీరు స్పెషల్ గా చేయించింది అసలు ఇక్కడ తీసుకొచ్చినాక? ఇక్కడ తీసుకొచ్చినాక మొత్తం మేమే చేయించాం అన్న. ఇదంతా హైదరాబాద్ నుంచి తెప్పించినాం. తెప్పించి ఇక్కడే మేమే చేసుకున్నాం. మా సతీష్ చేతులతోటి మొత్తం అతికిచ్చింది అన్నట్టు. అంతేనా? అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ. అండ్ అలానే ఇంకో కమిటీ మెంబర్తో కూడా మాట్లాడిస్తా. చెప్పండి మీ పేరు? వినయ్ అన్న. వినయ్.
ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు పార్టిసిపేట్ చేస్తారన్న? 34 years నుంచి. అంటే మేము అన్నయ్య వాళ్ళు పెద్ద ఉన్నప్పటి నుంచి ఫస్ట్ తాత వాళ్ళ నుంచి అన్నయ్య వాళ్ళ నుంచి మళ్ళీ మేము మా వాళ్ళు మీరు అవుతారు. అంటే మీరు ఒక 10 years కాడ నుంచా 5 years కాడ నుంచి అట్లా ఉంటుంది కదా? నేను ఒక 15 years నుంచి చూస్తాను. 15 years కాడ నుంచి. ఈ 15 years లలో పేపర్ గణేష్ అంటే కరీంబాద్ లో చాలా మందికి తెలుసు. ఆ ప్లేస్ లో పేపర్ గణేష్ తర్వాత మీకు నచ్చిన గణేష్ అంటే ఇదే అనుకుంటున్నాను. అంతేనా? ఎట్లా ఉన్నాయి మన గణేష్? చాలా బాగా వచ్చింది డెకరేషన్. అంతే. ఈ డెకరేషన్ కూడా మేమే చేసుకుంటాం. అది ఎవరి ఇయర్ మా ఓన్ ప్లానింగ్ తోటి సతీష్ అన్న ప్లానింగ్ తోటి మేము ముందుండి ఇచ్చేసేస్తాం. మొత్తం కర్మ మొత్తం సతీష్ అన్న. అలానే మన ఇంకో కమిటీ మెంబర్ కూడా మాట్లాడిస్తా. చెప్పడానికి మీ పేరు? కోటేశ్వర్. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాను అనుకో? గత 34 సంవత్సరాలు చేస్తున్నారు పిల్లలు. భక్తి శక్తులతో బాగా చేస్తారు పిల్లలు. ప్రతి సంవత్సరం ఒక విధంగా ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం డిఫరెన్స్ ఉండి చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మట్టి డెకరేషన్ కాబట్టి బాగున్నది, సంతోషం. అండ్ అలానే ఇక్కడ మనకు ఒకసారి ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మనకు చెప్పండి ఒకసారి. దర్గా కరీమాబాద్. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. అలానే మన ఇంకో కమిటీ మెంబర్తో కూడా మాట్లాడిస్తా. ఎప్పుడన్నా మీ పేరు? రోహిత్ అన్న. అసలు సతీష్ అన్న తర్వాత ఇంకో అంకుల్ తర్వాత మీ కూడా చాలా పాత్ర ఉన్నదంట. మాకంటే ముఖ్యంగా 3 పాత్రలు ఉంటాయి. నవీన్ అన్న యూఎస్ఏలో ఉంటాడు, మెయిన్ పిల్లర్ అన్న. ఇంకోటి సతీష్ అన్న వర్క్ వచ్చేసరికి ఆ అన్న కూడా మెయిన్ పిల్లర్. ప్రవీణ్ అన్న, రమేష్ అన్న, వీళ్ళు 4 మెయిన్ పిల్లర్స్ మా వినాయకుడు. అయితే మీకు ఈ ఆలోచన అనేది, ఈ డెకరేషన్ అనేది ఎవరు ఇవ్వడం జరిగింది? ఈ ప్లానింగ్ అంతా సతీష్ అన్న చేస్తూ ఉంటాడు, మేము అన్నకి హెల్ప్ చేస్తూ ఉంటాం. అన్న ఇన్పుట్స్ ఇస్తాడు, మేము అవుట్పుట్ తీసుకొచ్చేలా చేస్తూ ఉంటాం. మెయిన్ ప్లానింగ్ సతీష్ అన్న. అంటే ఇప్పుడు వచ్చేసి డెకరేషన్ కానివ్వండి, గణేష్ కానివ్వండి, ఏ విధంగా ఉన్నాయి సార్? ఈసారి బాగా మట్టి వినాయకుడు తీసుకొని వచ్చాం, బాగా నచ్చింది మాకు. అది కూడా కట్అవుట్ అది అంతా మంచిగా వచ్చింది. సేమ్ ఇప్పుడు పెద్ద వినాయకుడు ఎలా ఉంటుంది, చిన్న వినాయకుడు కూడా అలానే ఉంటుంది. సో మేము ఎవ్రీడే 9 days నవరాత్రులు కాబట్టి 9 different పూజలు చేస్తూ ఉంటాం. హోమం, అభిషేకం, కుంకుమ పూజ అని ఇలా డైలీ ఒక్కొక్క పూజ చేస్తూ ఉంటాం. సో మా దగ్గర అది స్పెషల్. ఓకే అన్న, థ్యాంక్ యూ. అలానే ఇంకో కమిటీ మెంబర్తో కూడా మాట్లాడిస్తాం. మీకు చెప్పండి మీ పేరు? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు? 5 సంవత్సరాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. ఓకే. అండ్ అలానే మనకు విగ్రహం ఎన్ని ఫీట్ల విగ్రహం ఇది? 11 ఫీట్ల విగ్రహం. మొత్తం కుందన్ వర్క్, మొత్తం కాల్బా పంచ కూడా రియల్ పంచ, ఇట్లా స్పెషల్ అట్రాక్షన్ అంతా మా సతీష్ అన్న దయా. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ అన్న. సంతోష్ అన్న, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సంతోష్ వ్లాగ్స్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ టు ద ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలానే ఇంకో కమిటీ మెంబర్తో కూడా మాట్లాడిస్తాం. మీకు చెప్పండి అన్న, మీ పేరు? రమేష్. అండ్ మీకు మొత్తం ఇక్కడ వినాయకుడి మొత్తం క్యాషియర్ మీరేనట్టుగా? అవునండి. చెప్పండి, ఈ సంవత్సరం ఏ విధంగా ఉన్నాయి మన గణేష్ కానివ్వండి, అండ్ మన విగ్రహదాత ఇంకెవరైనా ఉన్నారా? ప్రతి సంవత్సరం విగ్రహదాత మనకు అమెరికా నుండి ఫండ్స్ వస్తాయండి. ఎంతో నిష్టగా చాలా ఘనంగా చేస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్. ప్రతిరోజు ఒక్కొక్క రకమైన పూజ చేస్తాం. ఇప్పుడు తమలపాకుల పూజ, గరిక పూజ అని, దీపారాధన, అన్నదానం, ఇలా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ప్రతిరోజు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పార్టిసిపేట్ చేస్తాను? అండ్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ క్యాషియర్గా ఉండడం జరుగుతుంది? దాదాపు 35 years అవుతుందండి. 35 సంవత్సరాల నుంచి నేనే క్యాషియర్ చేస్తాను. మీరే క్యాషియర్? ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పాలా? ఈ విగ్రహానికి దాత వచ్చేసి వీర కోటేశ్వర్ గారు. అండ్ మాకు మెయిన్ సపోర్టు మేము ఒక 5గురం కలిసి చేసిన వాళ్ళలో మా బావగారైన వారు నవీన్ అమెరికాలో ఉంటాడు. మాది ఎంత ప్లాన్ ఉన్నా కూడా ఆయన డబ్బులు పంపకుంటే ఈ ప్లాన్లన్నీ వృధా. కాబట్టి ఎలాంటి ఖర్చులు ఉన్నా ఏది ఉన్నా మెయిన్ పిల్లరు మేము ఎంత ప్లాన్ చేసినా కూడా మెయిన్గా డబ్బు, అది భక్తితో చేసేది తప్పించి వేరే విధంగా కాదు. ఆ భక్తి పిచ్చి ఉన్న వాళ్ళు తప్ప ఇది వేరే ఎవరు చేయలేరు. అది ఓకే, థ్యాంక్ యూ అన్న. ఆయన పంపించిందే కదా, భగవంతుడు మేము చేస్తేనే కదా మనం పోయింది, మనం బాగుపడేది. అంతే కదా, అంతేనా అన్న? సేమ్ సిట్టింగ్ మొత్తం సేమ్ ఉంటుంది.
18 minutes అట్లా చూసిన అలా. మీకు 2 2 బాక్సులు వచ్చేసి